వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు కోడిగుడ్డు ఎండు చేపల కర్రీని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ కర్రీ తయారు చేయటం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి. ముందుగా కోడిగుడ్డు ఎండు చేపల కర్రీని తయారు చేయడం కోసం 100 గ్రాముల ఎండు చేపలను తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇందులో కొద్దిగా వేడి నీళ్లు పోసుకుని వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. హాట్ వాటర్ పోసాక స్పూన్తో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన ఉన్నటువంటి డస్ట్ స్మెల్ అన్నీ పోతాయండి. ఇప్పుడు ఈ వాటర్ను వంపేసి మనం మామూలు వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ముక్కల్ని చేత్తో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసేసి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకోవాలి. అలాగే 4 కోడిగుడ్లను ఉడకపెట్టుకుని పైన ఉన్నటువంటి పెంకును తీసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లను వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకుని ఇంకొక నిమిషం పాటు అంటే కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు, వాటిని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపల్ని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ముక్కలు కూడా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 లేదంటే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 10 మెంతి గింజలు వేసుకోవాలండి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా పండినటువంటి 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జును తీసుకుని వేసుకోవాలి. అలాగే 1.5 కప్పుల వాటర్ కూడా పోసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిని కచాపచాగా దంచి వేసుకోవాలండి. అలాగే గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఎండు చేపలు కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఒకవేళ చాలకపోతే కనుక యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఘుమఘుమలాడేటువంటి కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయినట్లే. మరి ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేస్తారు కదా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.